मेरे विद्यार्थी साथी और मेरे साथी, जब तक दुनिया में शोषण है तब तक ये लाल झंडा होता है. ఇప్పటివరకైతే ప్రపంచంలో దోపిడీ ఉంటుందో అప్పటిదాకా ఈ ఎర్ర జెండా పట్టుకుంటుంది. ఈ ఎర్ర జెండా అనేది కార్మికుల రక్తము, కార్మికుల శ్రమ, కార్మికుల యొక్క త్యాగం యొక్క ప్రతీక. ये मजदूरों का खून, उसका पसीना, उसकी शहादत का प्रतीक है. मैं अरे कौन बात कर रहा हूँ? हेलो, బయటికి రమ్మని వాళ్ళని. ఒక భయంకరమైన పరిస్థితి ఇవాళ యూనివర్సిటీ లోపల ఉన్నది. అధికారులు, వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్ట్రార్ కానీ, మిగతా అధికారులు ఎవ్వరు కూడా పనిచేయడం లేదు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకుంటున్నారు. యూనివర్సిటీ గురించి ఎవ్వరు కూడా బుర్ర అప్లై చేయడం లేదు. నోబడీ ఈజ్ అప్లైయింగ్ దేర్ మైండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఆల్ అవర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ అండ్ అదర్ ఆఫీసర్స్, దే ఆర్ బిజీ డూయింగ్ దేర్ ఓన్ వర్క్స్, thinking about their own benefit. They are not bothered about the university. Had they bothered about the university, these 400 acres would not have gone. ఈ 400 ఎకరాలు పోయేవిగా వాడు ఒక బుర్ర అప్లై చేసి ఉంటుంది. వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసుకుంటున్నారు. టైం వస్తుంది, ఒకరోజు వాళ్ళు ఏం చేస్తారు అన్ని బయట పెట్టేస్తారు. టైం విల్ కమ్, వक्त आएगा, मैं पूरा उनका कच्चा छिट्टा आप लोग के सामने रख देता हूँ. सरकार, रजिस्ट्रार का जो भी ऑफिसर अभी लोगों को डरा के मीटिंग नहीं जाना बोल के डरा है, फिर भी है. हम जब तक जिंदा है ये झंडा यहाँ बिल्कुल फहरा है. आज मैं 70 साल का हूँ. मैं कितने साल जीऊँगा मेरे को मालूम नहीं, पर जितना भी साल जिएगा मैं डे को यहाँ के झंडा फहराऊँगा. अगर मैं अकेला भी बच गया मेरे को నేను ఒక్కరి మిగిలిన నాకేం బాధలే. ఈ జెండా మటుకు ఎగరేస్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా, అంబేద్కర్ साहब ఒక మాట చెప్పాడు. अंबेडकर साहब ये बोले, कोई भी त्योहार आए तो बलि चढ़ाते. बलि चढ़ाए तो क्या करते? बकरे को लाते, बकरे को काटते, मुर्गी को लाते, मुर्गी को काटते. आप कभी भी देखे क्या कोई शेर को लाके कोई काटता हुआ देखे? అంబేద్కర్ ఏమంటాడంటే, ఇప్పుడు పండుగలు వస్తే ఏం చేస్తారు? మొక్కుకొని మేకల్ని కోస్తారు, పిల్లులను కోస్తారు, కోళ్ళని కోస్తారు. ఎప్పుడన్నా ఎవడన్నా పులిని కోసిండా? ఎందుకు దొరకదు కాదు, शेर को इसीलिए नहीं काटते क्योंकि तुम कहते तुम्हारा काट लेता हूँ. तो शेर की तरह जियो, शेर की तरह जियो, नहीं तो हमारा वीसी रजिस्टर आपको काट के फेंक देते. आपको बहुत बड़े सर मिम्मల్ని బలి పశువులు చేసేస్తారు. కాబట్టి ఏమీ భయపడేది లేదు. ఆ తెలుగులో రాష్ట్రం చూడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం अपन लड़ने से कुछ नहीं जाएगा. मगर हमारे जो बेड़ियाँ हैं, बेड़ियाँ को तोड़ देंगे. तो पूरी यूनिवर्सिटी में मैं 79 में ज्वाइन हुआ यूनिवर्सिटी में, आज तक मैं कभी लड़ता रहा. all night from 1979 I was fighting against that. I never compromise anywhere. अभी कोई बोला कहते ऑफिसर है सुदर्शन अंदर क्यों आता भाई? भाई बोल रहा भाई ये यूनिवर्सिटी तेरा बाप का जाएगी. मी అయ్యేస్తో కారైంది మాదిరా ఈ యూనివర్సిటీకి రక్తం ఇచ్చినాం రా. మేము ఈ యూనివర్సిటీకి మా చెమట ఇచ్చినాం, మా జీవితం దారబోసినాం. ये हमारा यूनिवर्सिटी अभी भी आगे लड़ेंगे. किसी का बाप का जागीर नहीं. ఎవరు అయ్యే సొత్తు కాదు ఇది. యూనివర్సిటీ మనది. పుల్లుల్లాగా బతకన్నమ్మా, ఏం భయపడి బతుకుతారు? చూస్తున్నాను ఎంతోమంది మీటింగ్కి వస్తాను రాలే. ఏం కాదు, రాకపోతే ఏం ప్రాబ్లం లేదు, మేము కొట్టాలి. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కొట్టాలి, आखिरी सांस तक लड़ेंगे. अब जुल्म नहीं सहेंगे भाई, जुल्म के खिलाफ लड़ेंगे. और इतने बड़े तुरुम खान है, जाओ सीएम से बात करके 400 एकड़ वापस लेके आओ. అంత పెద్ద మొగల్ నేత వాపస్ తీసుకురా. మీకు డబ్బులు పోయి మాట్లాడేది ఇవ్వడానికి దమ్ము లేదు. లక్షల కోట్ల రూపాయలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడటోడు లేడు. మా పర్మనెంట్ వర్కర్స్, నేను అనకూడదు కానీ చాలామంది పర్మనెంట్ వర్కర్స్ ఇవాళ హాయిగా ఫ్యాన్ల కింద కూర్చొని పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడే కదా మనం అందరం పోరాటం చేసి. ఇవాళ నీ పరిస్థితి మారిపోయింది. నువ్వు మారిపోయినా ఓకే, మరి ఈ పిల్లల పరిస్థితి, వీళ్ళ పరిస్థితి, ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరు చూడాలా? సరే భాయ్, నువ్వు పర్మనెంట్ అయిపోయినావు, నీ కొడుకు
నీ కొడుకు పర్మనెంట్ ఉద్యోగం ఉందా? లేదు. ఎందుకు? देश మొత్తం కాంట్రాక్ట్ అయిపోయింది. पूरा देश कॉन्ट्रैक्ट बन गया. अब मैं आपको ये भी बोल रहा हूँ, आप जब स्टूडेंट कल IAS बनेंगे, IPS बनेंगे, बहुत बड़े राइटर्स बनेंगे, लीडर बनेंगे, कुछ भी बनेंगे आप. एक चीज़ मैं हकीकत बताना चाह रहा हूँ, पूरा देश कंप्लीट आज मजदूर वर्कर्स आर लाइक फोर्स लेबर, फोर्स स्लेवरी. दे आर लिविंग लाइक स्लेव लेबर. इसके खिलाफ आवाज उठाना होगा. अकेला है, चिंता मत करो. वो एक हमारे मजरू सुल्तानपुरी साहब का एक बहुत बड़ा शेर है, मैं चलाता अकेले ही जानिबे मंजिल मगर. लोग जुड़ते गए, कारवा बढ़ता गया. నేను ఒక్కనే వెళ్ళినా ఇటు నా గమ్యం వైపు నా ఎంబడి జనాలు రావడం మొదలుపెట్టారు. అది పెద్ద సమూహం అయిపోయింది. కానీ నేను బయలుదేరి ఒక్కడినే. గోదావరి నది ఇంత పెద్ద నది. ఆ గోదావరి నాసిక్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? ఒక్కొక్క పొట్టు పడుతుంది. గోదావరి రివర్ ఇట్ స్టార్ట్స్ ఇన్ నాసిక్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ గో అండ్ సీ, ఇట్ స్టార్ట్స్ విత్ one డ్రాప్. ఇట్స్ అ మైటీ రివర్ వెన్ इट कम्स. सो डोंट बॉदर. 10 लोग आए, एक आदमी आया, कोई नहीं है. हम 4-5 लोग एक झंडा चढ़ाएंगे, झंडा फहराएंगे. अभी मोस्ट इम्पॉर्टेंट ये हमारे सिस्टर अभी बहुत अच्छा बात बोली है. 20th May को बहुत बड़ा स्ट्राइक है, ऑल इंडिया स्ट्राइक. आई एम ऑल्सो ऑल इंडिया लीडर, नेशनल HMS, आई एम सेक्रेटरी नेशनल HMS.